తోటకూర బజ్జీలు ఇవి చాలా బాగుంటాయి, చాలా హెల్తీ కూడా. నూనె పడుతుంది కానీ చాలా తక్కువగా పీల్చుకుంటుంది. తోటకూర బజ్జీలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా తోటకూరను తీసుకోవాలి. ఈ తోటకూర ఆకులు పెద్దవిగా ఉండేలా చూసుకోవాలి. చిన్న ఆకులతో చేస్తే ఇవి చిన్న చిన్నగా ఉంటాయి, పెద్ద ఆకులతో చేస్తేనే బాగుంటాయి. ఈ ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకులకు మట్టి అంతా పోయేలా బాగా కడుక్కోవాలి. శనగపిండిని తీసుకోవాలి. శనగపిండిని జల్లించి తీసుకోవాలి. ఈ శనగపిండిలో మనకు రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి నీళ్ళతోని కలుపుకోవాలి. మరీ జారుడుగా కాకుండా కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఆకు ముంచినప్పుడు ఆకుకి అంటుకునేలాగా ఉండాలి. ఇదంతా బాగా మిక్స్ కావాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి, చూడ్డానికి బాగుంటుందని. ఓమ వేసుకోవాలి. ఈ వామ వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. వంట సోడా వేసుకొని కొంచెం నీళ్ళు చల్లి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా స్మూత్ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి. చూసారుగా, ఇలా కలుపుకున్న తర్వాత ఒక ముకుడు పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనెని మరీ బాగా ఎక్కువ వేడి చేయకూడదు. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర ఆకులను తీసుకొని ఒక్కొక్కటిగా ఈ శనగపిండి బ్యాటర్లో ముంచాలి. రెండు వైపులా మంచిగా ముంచి ఎక్కువ పిండి కూడా అంటనివ్వద్దు. మరి ఎక్కువ అంటినా పిండి పిండిగా ఉంటుంది. కొంచెం తక్కువ పిండిగా తీసుకొని వేడి నూనెలో వేయాలి. ఇలా అన్ని ఆకులను అలాగే వేసుకోవాలి. వీటిని రెండు వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులా ఇట్లా నూనెలో కాలుస్తుంటే ఇవి పూరిలాగా పొంగుతూ ఉంటాయి. ఒక్కొక్క బజ్జీ పూరిలాగా పొంగింది. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇవి తినడానికి చాలా రుచి కూడా, చేయడం కూడా చాలా సింపుల్. ఈ చలికాలంలో సాయంత్రం పూట వేడివేడిగా చేసుకొని తినొచ్చు. ఎంత బాగుంది ఈ తోటకూర బజ్జీ. ప్రతిసారి మిర్చి బజ్జీ చేసుకునే కన్నా ఇది చేసుకుంటే ఒకసారి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. తోటకూర బజ్జీలు చాలా బాగుంటాయి. మధ్యలో ఆకుండడం వల్ల ఇవి పూరిలాగా పొంగుతున్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇవి చల్లారిన తర్వాత కూడా మెత్తగా అయిపోవు, కరకరలాడుతూ బాగుంటాయి. ఈ తోటకూర బజ్జీలను మనం ఉల్లిపాయ, కొత్తిమీర చల్లుకొని తీసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ తోటకూర బజ్జీలు చేయడం చాలా సింపుల్. చూసారు కదా ఎంత త్వరగా అయిపోయిందో. చూడడానికి ఎంత బాగున్నాయి, తినడానికి కూడా అంతే రుచికరంగా ఉంటాయి. తోటకూర బజ్జీలను ట్రై చేసి ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.